హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో వీడియో చేద్దామని కాదు, నేను నార్మల్గా సర్దుకుందామని కబోర్డ్స్ అయితే ఖాళీ చేశాను. సో ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్స్ బాబుతో పాటు పడుకుంటుంటే నాకు నైట్ నిద్ర రావట్లేదు అనమాట. సో కొన్నిసార్లు స్కిప్ చేసేస్తున్నాను ఆ పార్ట్. సో ఇవాళ ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ కబోర్డ్ చాలా నిండిపోయిందనమాట. ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫ్రాక్స్ కొనేసి, తర్వాత ఫీడింగ్ అని కొనేసి, పాత ఉండిపోయి, అప్పడు ఉండిపోయి, అసలు నా హనీమూన్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినవి కూడా ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట. సో అలా ఇవాళ కొంచెం ఖాళీ చేద్దామని అయితే అనుకుంటున్నాను కబోర్డ్. అనుకొని ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసి కొంచెం చూపిస్తా చూడండి. కొంచెం మెసప్గా ఉంది ఏమనుకోవద్దు. యా, సో ఇప్పుడు దీన్ని నేను సర్దాలన్నమాట. ఆల్రెడీ కొన్ని ఇట్లా బెడ్ మీద వేసేసుకొని మడతలు పెట్టేసి అట్లా ఉంచాను. సో ఇవన్నీ సర్దాలి. సో బాబు పడుకున్నాడు కాబట్టి నాకు కొంచెం టైం దొరికింది. ఓకే 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 ఇక్కడే ఉన్నా. సో నా మాట విని వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. శివ ఇంట్లో ఉన్న రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజు ఇవన్నీ చేస్తూ ఉంటే ఊరికే నన్ను అరుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ పనులన్నీ పెట్టుకుంటావు, కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు కదా, బాబు పడుకున్నప్పుడే పడుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. బట్ శివ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నాకు ఇలాంటి టైం దొరుకుతుంది. అందుకే సర్దేద్దామని చూసారు కదా, ఆల్రెడీ కొంచెం సర్దేశాను. ఒకవైపు సర్దా ఇక్కడ పెట్టుంటాను చూడండి. ఇవన్నీ ఇప్పుడు సర్దాలి. సో ఫైనల్గా అయిపోయాక ఒక్క షార్ట్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ టైం ప్రాపర్ ఆర్గనైజేషన్ చూపిస్తాను అనమాట. సో ఈలోపు మీరు హరిని ఏం చేస్తుందో ఒక లుక్ వేసి వచ్చేయండి. లేచి వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్రెండ్సా? ఈలోపు కాసేపు చదివేసుకో, దాని తర్వాత వెళ్ళి ఆడుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు ఇది చదువు కేవలం నేను నిన్ను కిందికి ఆటకు పంపించడానికే కదా. సరే, ఏం చదువుతున్నావు చెప్పు. సో ఫస్ట్ నేను ఇవి చెప్తాను. ఫారెస్ట్, ఆక్వాటిక్, డెజర్ట్, పోలార్, మౌంటైన్స్, గ్రాస్ ల్యాండ్. సో ఇప్పుడు నీకు హాలిడేస్ హోంవర్క్ ఇచ్చారు కదా, ఏం హ్యాబిటేట్ది ప్రాజెక్ట్ చేయమని చెప్పారు? మౌంటైన్స్. సో నేనైతే మౌంటైన్స్ చేశాను. నాన్న బెడ్ మీద కూర్చున్నావేంటి? పాపం బేబీ వచ్చాక మా శివ కిందికి షిఫ్ట్ అయ్యారు సపరేట్గా బెడ్ వేసుకొని. ఇక్కడ నేను హరిని బాబు పడుకుంటున్నాము. నేను పెట్టించిన సమ్స్ చేసేసావా? రిజిస్టర్లో రాసావా? మ్యాథ్స్వి అన్నీ రాసావా? టేబుల్స్ రాసావా? 7 టేబుల్స్ వరకు రాసింది. సరే, నాకు పని ఉంది, నువ్వు చదువుకొని చెప్పేస్తే నేను అప్పుడు కిందికి పంపిస్తాను. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఏంది ఇప్పుడు? నేను సర్దుకుంటున్నా. కాసేపాకి ఆకలి వేస్తుంది. ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా, బాగా ఆకలి వేస్తుంది. చెప్పు, ఆర్డర్ చేస్తా. చెప్పు. ఏం ఆర్డర్ చేయకు, కానీ ఇంట్లో ఏమైనా చేసి. ఇప్పుడు కుదరదు హరిని, నేను ఇవన్నీ సర్దే కార్యక్రమం పెట్టుకున్నా. ఇందులో మా బాబు కూడా ఎలా పడుకున్నాడు చూడండి. సగానికి సగం వార్డ్రోబ్ తీయాలి. హరిని బట్టలన్నీ కూడా సగానికి సగం తీసేయాలి. అసలు ఫుల్ మెస్సప్ అయిపోయింది. ఏం చేయాలి? ఏదో ఒకటి తినడానికి. బాగా ఆకలి వేస్తుంది నాకు. నానమ్మని అడగొచ్చు కదా. నానమ్మ బయటకు వెళ్ళారు కదా. ఫస్ట్ ఆ కొత్త ఓవెన్ తెప్పించినందుకు నాన్న అనాలి. అది తెచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నావు. ఏం తెచ్చుకున్నారా? ఆ కొత్త ఓవెన్ తెచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేపిస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఏం కావాలి? చీజ్ పఫ్ చేయనా? ఓకే, చీజ్ పఫ్ తో కలిపి ఇంకేమైనా చేస్తావా? సరే చూద్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మ తొందరగా రా, ఆకలేస్తుంది. హరిని
అరవకని పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అరుస్తున్నావు? వాడు పడుకున్నాడు అని చెప్పాను కదా. ఏంటి ఇవన్నీ తీసి పెట్టావు దుకాణం? ఏం తీసి పెట్టలే, 3 ఐటమ్లు దా చేసి. ఇప్పుడు ఎగ్ పఫ్ చేయాలా లేదంటే ఇది చేయాలా? స్మైలీస్ ఎగ్ పఫ్ అంటున్నా. చీజ్ పఫ్ చేయాలా స్మైలీస్ చేయాలా? మళ్ళీ చీజ్ ఇది అన్ని తీసి పెట్టావు. సరే ఫస్ట్ ఇది అది కూడా చేద్దాం అయితే. ఇవన్నీ నువ్వు నానున్నప్పుడు అడగాలి, నన్ను చేయమంటే చెయ్యమ్మా. హరిని అందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారు, అంత గుడ్ గర్ల్ కాదు. కొంచెం ఈ మధ్య చాలా అల్లరి చేస్తుంది, చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. ఇంకా తమ్ముడు పుట్టాకైతే చాలా అల్లరి చేస్తుంది, నన్ను బాగా విసిగిస్తుంది. ఏంటి ఇది ఓవెన్ ఇక్కడ ఇవ్వు. ఈ కొత్త ఓవెన్ తెచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉంది. అండ్ దీనికి స్కూల్లో ఏం చెప్పారంటే ఒక రెసిపీ బుక్, కుక్ బుక్ అని ఒక 5 రెసిపీస్ రాసుకురమ్మన్నారు. ఆ 5 రెసిపీస్ రాసిన దానికంటే చేద్దాం అన్నదే ఎక్కువ ఉంది. సో ఇది మేము కొత్తగా తీసుకున్నది. ఏంటిదమ్మా? అంత ఓవర్ యాక్షన్ చేయక, ఇందులో ఆల్రెడీ చేశారు. చేసి ఎలా పెట్టేస్తారంటే ఆవిల్ క్లీన్ చేసేస్తారులే అనేసి. చూడండి, మొన్న ఎప్పుడో పఫ్ చేసుకొని తిన్నారు, కనీసం తుడలేదు, అక్కడ పెట్టేశారు. ఎవరు అడుగుతారో ఎవరు తుడుస్తారు. స్టార్ట్ చేద్దామా? సరే, ఆన్ చేస్తున్న స్విచ్. దీంట్లో ఏమేమి చేసుకోవచ్చమ్మా? చెప్తా, నీతో పాటు వాళ్ళకు కూడా చెప్తా. సో ఫ్రెండ్స్, మేము కొత్తగా ఎగారో రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం అనమాట. సో మా దగ్గర పాతగా ఓటీజీ ఓవెన్ చాలా పెద్దగా ఉండింది. సో అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ ప్రతిసారి దాన్ని ఫంక్షన్ చేయాలి అని అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మేము కొత్తగా తెప్పించుకున్నాము. సో ఇది 23 లీటర్స్ కెపాసిటీ అనమాట, 1800 వాట్స్ అండ్ అలాగే 16 ప్రెజెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇందులో. డిస్ప్లే అంతా కూడా డిజిటల్ డిస్ప్లే వచ్చేసింది. సో మనకి ఫంక్షనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అసలు ఓవెన్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం రోడ్సరీ, కన్వెన్షన్, స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండడం వల్ల మనకి ఇక్కడ అంతా కూడా ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, టోస్ట్, రోస్ట్, డిహైడ్రేట్, నగెట్స్, పిజ్జా, ఎయిర్ ఫ్రై, బేక్. ఆల్రెడీ ప్రీ కుక్డ్ ఉన్న ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ని కూడా మనము హీట్ చేసుకోవచ్చు అనమాట. రీహీట్, డీఫ్రోస్ట్, వార్మ్. ఇవి స్ట్రిమ్స్కి, కేక్, వెజిటేబుల్స్, చికెన్, బ్రాయిల్, బేగిల్. సో ఇలా డిజిటల్ డిస్ప్లే ఇచ్చేసారు కాబట్టి మనకి ఫంక్షనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఇచ్చారు. సో మనము దాన్ని సెల్సియస్లోకి అప్ కావాలంటే అప్, డౌన్ కావాలంటే డౌన్, టైం దాని తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ ఉంది అండ్ లైట్. సో ఇలా వచ్చాక లైట్ ఆన్ చేస్తే మనకి ఇది లోపలిది కనిపిస్తుంది. టోస్ట్ సెలెక్ట్ చేస్తే దానికి ఎంత టైం అవుతుందని మినిమం అక్కడ ఇస్తుంది. టైం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే దీంట్లో హరిని ఏమడిగింది, నాకు స్మైలీస్ అడిగింది. సో స్మైలీస్ అంటే నేను ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, ఎయిర్ ఫ్రై ఆప్షన్ తీసేసుకొని దాంట్లో పెట్టాలన్నమాట. అండ్ ఇది రీహీట్ వచ్చేసి ఫుడ్ని వేడి చేసుకోవడము. వావా, ఇంకా 2-3 సార్లు నేను చేయడం చూసిందంటే నెక్స్ట్ టైం ఇదే చేసేస్తుందేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అండ్ దీనికి 2 సిలికాన్ నేను చెప్తాను. ఇవి సిలికాన్ అనమాట. సడన్గా వేరే ఐటమ్స్ తీసేటప్పుడు చేయి కాలిపోకుండా ఇవి పెట్టుకుంటే అస్సలు కాలవకుండా ఈజీగా తీయచ్చు. సో ఓకే, దీంట్లో ఏం చేస్తారు? దీంట్లోన ఫ్రైస్ చేస్తాము. చూడండి, దీంట్లో ఫ్రైస్ మనం వేసేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసి. సో జనరల్గా ఒక 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. ఒక 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి స్నాక్స్ టైంలో మనం ఏదైనా స్నాక్స్ కుక్ చేసుకోవడానికి ఈజీగా సరిపోతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మేము జనరల్గా అదేంటి గొట్టాలు, ఫ్రైమ్స్ అవన్నీ దీంట్లో వేసేసి అలా పెట్టేస్తాము. దీంట్లో మనము పిజ్జా చేస్తాం అనుకుంటా. పిజ్జా కాదు, దీంట్లో మనము ఏమో చేస్తాం. దీంట్లో మనం కోడి పెట్టుకొని చేయొచ్చు కూడా. ఎస్, సో దీంట్లో మనము చికెన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇచ్చారు కదా ఆప్షన్, చికెన్, గ్రిల్ చికెన్ మంచిగా ఇట్లా గ్రిల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో మనం ఎలాంటి పఫ్స్ అయినా ఏమైనా చేసేటప్పుడు దీంట్లో చేయొచ్చు అనమాట. దీంట్లో కబాబ్స్ అట్లాంటివి చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎయిర్ ఫ్రైయర్తో పాటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కాబట్టి మీరు జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ అయితే దీనికి చీజ్ పఫ్ చేసేస్తాను, తర్వాత ఫ్రైస్ స్మైలీస్ పెట్టేస్తాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు దీంతో పాటు మనకు ఒక రెసిపీ బుక్ కూడా ఇచ్చారు ఎయిర్ ఫ్రైయర్కి. సో ఇప్పుడు ఇందులో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు నీకు ఏం చేయాలి ఇందులో? వావ్, చాలా పాప్కార్న్. సో ఇలా మనకి ఈజీ రెసిపీది కూడా బుక్ ఇచ్చారు కాబట్టి మనము అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ పీనట్స్ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవచ్చు మంచిగా. ఇది ఉంటే మనము బయట స్నాక్స్ కంటే ఎక్కువ ఇంట్లో చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెము మా హరిని ఉంటే అసలు మాట వినదు, అందుకే నేను చేయను అనమాట. అసలు ఇప్పుడైతే అస్సలు వినట్లే. బనానా చిప్స్ కూడా చేయొచ్చు అంటవే. సరే, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఓవెన్ని ఆన్ చేసేసి ప్రీ హీట్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ చీజ్ పఫ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి
ఆన్ అయిపోయింది. అండ్ బేక్ మోడ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బేకింగ్ మోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాక టెంపరేచర్ 200 degrees ప్రీ హీట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 5 minutes నేను ప్రీ హీట్ చేసుకుంటాను. స్టార్ట్. సో నాకు కావాల్సింది బేక్ మోడ్ అండ్ టెంపరేచర్ వచ్చేసి 200 degrees 5 minutes నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి బేసిక్గా ఇందులో టెంపరేచర్ రేంజ్ అనేది 50 degrees Celsius నుంచి 220 degrees Celsius రేంజ్ వరకు ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఫాస్ట్ హీటింగ్ కూడా అయిపోతుంది, మనకి క్విక్గా అయిపోతుంది అనమాట. సో ప్రీవియస్ మా ఓటీజీ ఓవెన్లో ఒక పఫ్ చేయాలి అని అంటే మినిమమ్ ఒక 1/2 hour నుంచి 45 minutes టైం అయితే పట్టేది మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ అంతా అవ్వడానికి. దీంట్లో మనం జస్ట్ 10 minutesలో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పఫ్కి కావాల్సి ఏంటి, నువ్వు కట్ చేసావా? లేదు, నానమ్మ కట్ చేసింది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది పెడతాం. ఇప్పుడు నేను బేకింగ్ మోడ్ పెట్టేసా, అది అయిపోయాక ఇది పెడతాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఎస్. సో పఫ్ షీట్స్ మనకి ఇలా దొరికేస్తాయి మార్కెట్లో. అండ్ బటర్ అయినా నెయ్యి అయినా ఏమైనా రాసుకోవచ్చు మన ఇష్టం. సో నేనైతే ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను. ఇది సౌత్ వెట్ చిట్పొట్లే సాస్ డ్రెస్సింగ్ అనమాట. సో ఇది లైట్గా వేస్తాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కెచప్ అయినా వేసుకోవచ్చు. చీజ్ ఇవ్వు నాన్న. సో ఇక్కడ మన ఓవెన్ ఆల్మోస్ట్ 1 minuteకి వచ్చేసింది. ఇది రీహీట్ అయిపోయేలోపు మనం ఇది సెట్ చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు 180 degrees ఉంది కదా, నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను కాబట్టి ఇది కూడా నేను జస్ట్ ఒక 5 to 10 minutes అని పెడతాను, కానీ 5 minutesలోనే అయిపోతుంది. ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకుంటాను 200 degrees. అండ్ నౌ టైమింగ్స్ వచ్చేసి 10 minutes సెట్ చేస్తున్నాను. సో 10 minutesలో అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను కాబట్టి. ఇఫ్ ఇన్కేస్ నేను ప్రీ హీట్ చేయకపోయి ఉంటే ఇట్ టేక్స్ మేబీ 15 minutes ఐ గెస్. సో ఆల్రెడీ బేకింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పొరపాటున మనం ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలా ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సో ఇందులో ఆ ఫీచర్ అయితే చాలా బెస్ట్గా ఉంది. స్మైలీస్ కావాలి కాబట్టి దీనికి సంబంధించింది సెట్ చేస్తా. సరే మనం ఈ బాస్కెట్లో కాకుండా ఈ బాస్కెట్లో వేసి చూద్దాం అవుతుందా లేదా. ఇట్లా ఒక బనానా చిప్స్ వేస్తాం కదా, బెండకాయ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నిజంగా మనం బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు, దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటి అంటే వితౌట్ ఆయిల్ కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ, అందుకే మేము ఇది తెచ్చి పెట్టుకున్నాము. వాడు పడుకున్నాడు కాబట్టి నీకు ఛాన్స్ దొరికింది, లేకపోతేనా. సో ఇందులో మనం డైరెక్ట్గా ఇట్లా ఫ్రోజన్వి వేసేయచ్చు. సో పఫ్ అయితే రెడీ అయిపోతుంది. చూడు అక్కడ ఎలా వస్తుందో, మంచిగా స్మెల్ వస్తుందా? అట్టిక ఏదో కట్ చేయించినావుగా ఇటీ. ఆయిల్ వేయాలమ్మా. ఆయిల్ అసలు ఆయిల్ లేకుండా ఇది అవుతుంది హరిని. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంకా టేస్టీగా రావాలి అంటే ఒక 1 or 2 drops ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసినా కూడా బాగుంటుంది. సో ఇది అలా చేద్దాం అనుకుంటున్నాను నేను. లెట్స్ చెక్. కొంచెం ఒక 2 drops ఆయిల్ వేస్తా. బట్ చాలామంది ఈ మధ్య హెల్త్ కాన్షియస్ డైటింగ్స్ ఇలాంటివి చాలా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయిల్ లేకుండానే చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసేసి జస్ట్ ఇట్లా సాల్ట్ చేసేసి ఇందులో పెట్టేసి సరిపోతుంది. నాన్న సాల్ట్ ఇవ్వు. ఇగో పఫ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చూడండి, మంచిగా ఇలా పొంగుతుంది. దీనికి చెప్తే మనం వద్దును నాన్న, ఇంత ఇంట్లో చెప్పింది వినదు. ఇప్పుడు నువ్వు వేసావంటే ఎక్కువ అయిపోతుంది. చాలు ఎనఫ్, ఆ చిటికెడు చాలు. ఇక్కడ పెట్టేస్తున్నాను. మెల్లిగా ఎందుకు అంత కంగారే నాకు, వాళ్ళు వేస్తాడని. సో నేను యాక్చువల్లీ 10 minutes పెట్టాను, 7 minutesలోనే అయిపోయిందని అనుకుంటున్నాను. ఇంకొక 1 minute వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ రెడీ చూడండి. ఒకటి అలాగే క్లోజ్డ్గా ఉంది, నేను స్పూన్ పెట్టి ఒత్తింది. ఇది హరిని నేను ఒత్తేటప్పటికి ఎలికింది కాబట్టి అలా వచ్చింది, కొంచెం పొంగింది, పిచ్చిగా వచ్చింది. హరికి ఇచ్చింది. యా. సో 8 minutesకి నేను తీసేస్తున్నాను. సో మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతాయి. ఫంక్షనింగ్ అనేది ఆటోమేటిక్గా అన్నీ ఆగిపోతుంది. సో ఇలా వేడి ట్రై తీద్దాం. యస్, చీజ్ ఇట్లా బయటికి వచ్చింది చూడండి ఇందులో. ఇది పొంగింది. సో ఫ్రైయింగ్ బాస్కెట్ పెట్టాలి కాబట్టి ముందుగా ఇదైతే పెట్టేస్తాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి అగైన్ ఎయిర్ ఫ్రై
సో ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ఇది 200 degrees Celsius టెంపరేచర్ ఇచ్చేసింది అండ్ 15 minutes మనకి డిఫాల్ట్గా టైం ఇచ్చింది కాబట్టి నేనైతే 10 minutes పెడుతున్నాను. టైం ఒకటి అడ్జస్ట్ చేస్తాను. నా స్టార్ట్. హరిణి, హే వావ్, సో క్రంచీ క్రంచీ చీజ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. నాన్న ట్రే వేడిగా ఉంది. అవునా? చూస్తే తినాలనిపిస్తుంది వెంటనే. సో పఫ్ అయితే రెడీ అయిపోయింది. నేనే ఫస్ట్ తింటా. బయట చెయ్యి. బాగుందా? మనము బయట నుంచి పఫ్ షీట్స్ తీసుకోవడం వల్ల ఇట్లా లేయర్స్ వస్తుంది. మనం ఇంట్లో పిండి చపాతీలాగా చేసేసి పెడితే ఇట్లా లేయర్స్ అయితే రాదు. బట్ మార్కెట్లో మనకు దొరికేస్తుంది కాబట్టి జస్ట్ నాన్న ఇంకో బయట. హౌస్ దట్? ఈ ఒకటి నువ్వు తినేసేయి. మళ్ళీ సరిపోయినట్టుంది. ఇంకో తినిపో. రెండే చేసా ఎందుకంటే చేసి వేస్ట్ అయిపోతే తిందు ఆశ ఎక్కువ. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్మైలీస్. అని వేడిగా ఉంటుంది నాన్న, చూసుకో. Your smileys are ready. సో ఇది నేను డ్రై అట్టికా ఇది. యూ కెన్ హియర్ ద సౌండ్. సో ఇలా మనం బెండకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, ఆలు చేసుకోవచ్చు, చిప్స్ చేసుకోవచ్చు, ఇలా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. సో నేను ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు తెలియచేయండి. బట్ దిస్ ఈస్ ద లైక్ బెస్ట్ ప్రోడక్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో. ఇప్పుడైతే హరిని స్మైలీస్ తింటుందంట. సో ఇప్పుడైతే ఇంకా తర్వాత నేను ఎండింగ్ చెప్పే ముందు ఈ పిల్ల ఏమేం చేస్తుందో కుదిరితే చూపిస్తాను. Stay tuned. A few minutes later. సో ఫైనల్గా ఇలా సర్దుకున్నాను. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం హరిబరిలో సర్దేశాను. ఇవన్నీ హరినివి రెగ్యులర్గా యూజ్ చేయను, ఇందులో పెట్టేశాను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి. సో అయినా కూడా ఈ పిల్ల కెలికేస్తూనే ఉంటుంది. ఇటువైపు హరినివి కొంచెం రెగ్యులర్ వేర్ టైప్వి. దిస్ ఈజ్ మై రెగ్యులర్ వేర్ అండ్ ఇదంతా కుర్తీస్ కలెక్షన్. ఇవన్నీ కుర్తీస్ అనమాట. సో వీటి ప్యాంట్స్ అన్నీ వెనక్కు ఉన్నాయి. సో సో ఫైనల్గా అయితే ఇలా సర్దాను. కాకపోతే నాకు ఇట్లా సర్దుకుంటే నేను సర్దుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా హెల్ప్ చేస్తా అంటే కూడా మళ్ళీ నాకు కంగారు వచ్చేస్తుంది. వద్దు ఎందుకంటే ఫోల్డింగ్స్ నేను ఒకలాగా వేసుకుంటాను, వాళ్ళు ఒకలాగా వేస్తారు. సో అందుకని చెప్పి నేను సర్దేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పి సర్దేసుకొని ఇలా సెట్ చేశాను. సో నార్మల్గా ఇప్పుడు వీడియో కోసం అని కాదు, జనరల్గా నా కబోర్డ్ ఎప్పుడు తెచ్చినా కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అండ్ నేను శివాతి కూడా మ్యాక్సిమం నేనే సర్దేస్తాను, ఇది ఇంకా సర్దలేదు. బట్ స్టిల్ మీకోసం ఒక లుక్ చూపిస్తా చూడండి. నీట్గా ఇలా సర్దేసి ఉంచుతాను. కానీ శివ కంగారులో ఇవాళ ఇక్కడి నుంచి తీసినట్టున్నాడు టీషర్ట్, కంగారులో వాళ్ళకి వెలికేస్తూ ఉంటాడు. టైం దొరికినప్పుడు అది అది ఒకటి అలా సర్దుతూ ఉంటాను. అండ్ మీరు అనుకుంటూ ఉండొచ్చు వీడియో కోసమే సర్దానేమో అని. జనరల్గా నా కబోర్డ్స్ సర్దేసి అంటే నెక్స్ట్ ఇవి సర్దాలి. ఇవి చూసారా ఎలా ఉన్నాయి? సో ఈ పైన దాన్ని హరినివి అనమాట బట్టలు. నెక్స్ట్ టైం మనం ప్రాపర్గా వార్డ్రోబ్ టూర్ చేద్దామన్నమాట. కాకపోతే ఇలా కాదు, కొంచెం ఆర్గనైజర్స్ అవన్నీ తెచ్చుకొని. బట్ ఇప్పట్లో కుదరదు అనుకుంటా, ఎందుకంటే వాడు ఆల్రెడీ నేను వాడిని బౌన్సర్లో వేసి లేచాడు. బౌన్సర్లో అలా వేసేసి ఊపుతూ ఉన్నాను. అండ్ ఇది మేము ప్రిన్స్ కోసం ఒకటి కొత్తది తీసుకుందాం అనమాట ఐకియా నుంచి. సో ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను డైపర్స్. బెడ్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, నైట్ ఏమన్నా అవసరం ఉంటే టక్కుని ఇలా తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సో ఎక్స్ట్రా డైపర్స్, డైలీ వేర్ జనరల్గా ఇలా పెట్టేయచ్చు బట్టలు, కానీ ఇది ఓపెన్ ఉంది కాబట్టి డస్ట్ పడుతుందేమో అని చెప్పి నేను ఒక జిప్ లాక్ లాంటి బ్యాగ్లో వేసి అలా పెట్టాను, కావాల్సినప్పుడు ఓపెన్ చేసి తీసుకోవడానికి. అండ్ యూనో మెడిసిన్స్, వాడి ఆయిల్స్ అన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. ప్రాపర్ నెక్స్ట్ టైం బేబీ ప్రోడక్ట్స్ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే నిజంగానే ఇట్స్ లైక్ వెరీ బిగ్ టాస్క్. లైక్ ఎంత ఏజ్ గ్యాప్తో నేను మెయింటైన్ చేయడానికి నాకు ఇంత ప్రాబ్లం అవుతుంటే, ట్విన్స్ ఉన్న వాళ్ళు వెంటనే కన్న వాళ్ళు, వామో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ యాజ్ ఏ పేరెంట్ అండ్ యాజ్ ఎ న్యూ మామ్. సో ఉంటాయి అన్నీ మనకి లైఫ్లో ఛాలెంజింగ్ ఫేసెస్ ఉంటాయి కాబట్టి
వీ హ్యావ్ టు పాస్ ఎవ్రీథింగ్. సో దెన్ ఓన్లీ మనం బెస్ట్ అవ్వగలుగుతాం మన పిల్లలకి. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పీరియడ్ ఆఫ్టర్ 7 years అగైన్. ఆల్రెడీ ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్డ్ హరిని పెంచేసాను 7 years బ్యాక్ కాబట్టి. సో ఇప్పుడు నాకు ఐ కెన్ హ్యాండిల్ ప్రిన్స్ని నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ రియలీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. పాపం శివ కూడా ఆల్మోస్ట్ ఈ 1 month అంతా కూడా కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకరోజు ఆఫీస్కి వెళ్ళి రావడం, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నాకు హెల్ప్ చేశారు ప్రతి విషయంలోనూ. అత్తయ్య అలాగే సపోర్ట్ చేశారు, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ అనమాట. సో అలా చేయబట్టికే నేను ప్రాపర్గా రెస్ట్ తీసుకోగలుగుతున్నాను. వస్తున్నా నాన్న, వస్తున్నా. సార్ హరిని ఏం చూస్తున్నా చూడండి. హాయ్ ఈవినింగ్ మ్యాంగో. సో మంచిగా స్మైలీస్. ఇంకేం తిన్నా? మ్యాంగో. ఎస్, సమ్మర్ ఇట్లా ఎంజాయ్ చేస్తుంది హరిని ఇంట్లో. ఇంకొక 10 daysలో మోస్ట్లీ స్కూల్ ఓపెన్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ చేసేసింది. అది కూడా మేము ఒక వ్లాగ్ చేసామన్నమాట. సో చూడండి. ఎస్, సో మంచిగా ఫ్రైస్ స్మైలీస్ తింది అండ్ ఆర్టికాయ ఫ్రై ఎట్లాగో చేసాం కదా అది తిన్నది, ఒక పఫ్ తింది. ఇంకా 9 o'clock అలా డిన్నర్ చేస్తుంది. కొంచెం లేట్గా తింటుంది హనీ, హాలిడేస్ కాబట్టి. అదే స్కూల్ ఉంటే మాత్రం 8 o'clockకి తినిపించేస్తాను. ఇప్పుడు స్నాక్స్ తింది కాబట్టి 9 కలా తింటే సరిపోతుంది. ఇప్పుడైతే మ్యాంగో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ ఎవరు మ్యాంగో తిన్నా కూడా 10కి హర్నికే ఇవ్వాలన్నమాట. దాని ఫేవరెట్, స్పెషల్లీ రసాలు దాని ఫేవరెట్. అలాగే నాకు విజయవాడ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో తెప్పించుకున్నాను, తినేసాను. యాక్చువల్లీ అప్పుడు నేను చిన్నప్పుడు అంటే ఈ ఏజ్లో కూడా అప్పుడప్పుడు అమ్మ తినిపిస్తూ ఉంటుంది. నేను ఒక రోజు అమ్మని అడిగి, అమ్మ ఎప్పుడు చూసినా నాకు రసాలు నువ్వే తినిపిస్తావు. ఒక రోజు నేను తిన్నానంటే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా తినడం. కానీ పిసికేసి నాకు ఇస్తుంది, అప్పుడు నేను తినేస్తాను. నేను పిసికేసి ఆమెకి ఇస్తే ఆమె తింటుందంట. సమ్మర్ అయిపోతుంది కాబట్టి తొందరగా ఎవరికైతే మామిడి పండ్లు ఫేవరెట్ ఉంటాయో ఫాస్ట్గా తినేసేయండి. ప్రెగ్నెన్సీలో ఫుల్గా తినేసాను, కానీ పోస్ట్ డెలివరీ కొంచెం డాక్టర్ తినొచ్చని చెప్పారు. బట్ మ్యాక్సిమం 2 daysకి ఒకసారి లేదంటే డేలో 1 time ఏదో ఒక పూట అట్లా 4 ముక్కలు తింటున్నాను అనమాట. సమ్మర్ అయిపోతుంది. సో గైస్, ఇవాళ మా ఈవినింగ్ స్నాక్ బ్లాగ్ ఇదనమాట. ఐ హోప్ మీ అందరికీ ఎందుకంటే ఇప్పుడే కదా ఆడుకోవడానికి వెళ్ళేసి వచ్చి స్నాక్స్. నువ్వు ప్లేయింగ్ దానివల్ల ఏం యూజ్ వాళ్ళకి, ఎవరికి ఏం యూజ్? మాకు ఒక తలనొప్పి తప్పించి. నెక్స్ట్ స్టడీయింగ్ వ్లాగ్ వస్తుంది హరినది. ఓకే, స్టే ట్యూన్ ఫర్ దట్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.